కానీ అటు భారతీయ జనతా పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఎంఐఎం సోదరులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులేమో వెళ్ళి ఒక దిక్కు రామచంద్రరావు గారు మరొక దిక్కు కిషన్ రెడ్డి గారు మరో దిక్కు ఈటల రాజేందర్ గారు పోయి ప్రాంతాల్లో పండుకొని సాక్సులు వేసుకొని మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మరి పండుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏ రకంగా ఆ రోజు వారు పండుకొని దీన్ని రాజకీయం చేసిరో మనం చూసినాం. ఈరోజు అడుగుతున్నా నేను కిషన్ రెడ్డి గారు, అనేక సందర్భాల్లో ఇదే అంబర్పేట నియోజకవర్గంకి వెళ్ళి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. మరి ఆ రోజు నువ్వు రాజకీయం కోసము మూసీని ప్రక్షాళన చేస్తాము, మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సాక్సులు వేసుకొని పోయి పన్న నువ్వు ఇవాళ ఏడవైనవు, గాడిద పనులు తోముతున్నావు. అయ్యల్లా నువ్వు ఆ రోజు పన్న స్థలంలోనే, ఆ రోజు నువ్వు నివసించిన స్థలంలోనే, ఆ రోజు ఒక్క రాత్రి నువ్వు ఉన్న స్థలంలోనే ఈరోజు వరద నీళ్ళు వచ్చినాయి. ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ పోయి పండుకో. ఇవాళ పోయి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరిపై రాత్రి ఆడ నివసించండి, తెలుస్తుంది. ఆడ ప్రజలు పడుతున్న బాధలేందో తెలుస్తాయి, ఆడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏందో తెలుస్తాయి. ఇటువంటి పరిస్థితులు రాకూడదు, ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి. అక్కడ ప్రజలతోటి అందరము సంప్రదింపులు జరిపి శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హైడ్రా ప్రయత్నిస్తే రాజకీయం చేసి